అపారమైన బంగారం, అమూల్యమైన ఆభరణాలు అన్నీ ఉన్నా కృష్ణుణ్ణి తూలంలో తూచలేకపోయిందా సత్యభామ? ఒక చిన్న తులసి ఆకు ఎలా అసాధ్యాన్ని సాధ్యం చేసింది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే అద్భుతమైన కథ నగరం. అక్కడ సత్యభామ తన అందం, సంపద మరియు కృష్ణుడిపై తనకున్న అధికారం చూసి ఎంతో గర్వపడేది. తన ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పాలని ఆమె ఆరాటం. సరిగ్గా అదే సమయంలో నారాయణ నారాయణ అంటూ కలహభోజనుడు నారద మహర్షి అక్కడ ప్రత్యక్షమయ్యారు. నారదుడి కళ్ళలో ఒక చిన్న చిలిపి నవ్వు. ఆయన అన్నారు, అమ్మా సత్యభామ, నీ ప్రేమ గొప్పదే, కాని దాన్ని నిరూపించుకోవడానికి ఒక పరీక్ష ఉంది, సిద్ధమా అని అడిగారు. ఆత్మవిశ్వాసంతో సత్యభామ ఏ పరీక్షకైనా నేను సిద్ధం అని ప్రకటించింది. అప్పుడు నారదుడు అన్నాడు, కృష్ణుణ్ణి తులాభారంలో కూర్చోపెట్టి ఆయన బరువుకు సమానంగా బంగారం పెడితే నీ ప్రేమ గొప్పదని అందరికీ తెలుస్తుంది. సత్యభామ నవ్వింది. అంతేనా? నా సంపద ముందు అది ఏమంత పెద్ద విషయం? తులాభారం సిద్ధమైంది. ఒకవైపు శ్రీకృష్ణుడు ప్రశాంతంగా కూర్చున్నాడు. మరోవైపు సత్యభామ బంగారం, వజ్రాలు, ఆభరణాలు వరుసగా పెడుతోంది. కాని తులాభారం కదల్టం లేదు. ఇంకా పెట్టింది, ఇంకా పెట్టింది. అన్ని నిధులు పెట్టినా కృష్ణుడివైపు నేలవైపే ఉంది. సత్యభామ ముఖం మారింది. గర్వం, ఆశ్చర్యం, ఆందోళన. అప్పుడు రుక్మిణీదేవి నిశ్శబ్దంగా ముందుకు వచ్చింది. ఆమె చేతిలో బంగారం లేదు, వజ్రాల్లేవు. కేవలం ఒక చిన్న తులసి ఆకు. ఆమె కళ్ళను మూసుకుని భక్తితో ఇలా అనుకుంది, స్వామీ, నా ప్రేమ నిజమైతే ఇది సరిపోతుంది అని ఆ తులసి ఆకును తులాభారంలో ఉంచింది. అంతే, ఒక్కసారిగా తులాభారం సమంగా అయింది. అందరూ ఆశ్చర్యంతో నిలిచిపోయారు. నారదుడు చిరునాడు, సంపద కాదు, నిష్కపటమైన భక్తి మాత్రమే దేవుణ్ణి తూలుతుంది. సత్యభామ తల వంచింది. తన అహంకారం కరిగిపోయింది. ఆమె రుక్మిణి దగ్గరకు వెళ్ళి నమస్కరించింది. అహంకారం ఉన్నచోట దేవుడు ఉండడు. భక్తి ఉన్నచోట దేవుడు స్వయంగా వస్తాడు. ఒక తులసి ఆకు నిజమైన ప్రేమతో పెట్టినప్పుడు అది ప్రపంచాన్ని మించిపోతుంది.